మార్కాపురం జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 60 మందికి 35 లక్షలకు పైగా విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1100 మందికి పైగా 9 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. జూలై 18న తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి తల్లి ఖాతాలో 13,000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా 60 మందికి 35,53,000 పైచిలకు డబ్బుల్ని ఇప్పుడు అందరికీ కూడా వారి ఆరోగ్యాల కోసం ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బుకు సంబంధించి నేను మీరు ఇచ్చినటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చిన వెంటనే ఎంతో సహృదయంతో ముఖ్యమంత్రి గారు మీ పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఈ డబ్బులను మంజూరు చేయడం, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నేను ఇప్పుడు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 20 సార్లుగా ఈ విధంగా నేను ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి ద్వారా డబ్బులను పంపిణీ చేయడం జరిగింది. ఒక్క విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, మనకెవరైతే సహాయం చేస్తారో సహాయం చేసినటువంటి మనిషిని మనం నిరంతరము గుర్తుపెట్టుకోవాలి. సహాయం చేసినటువంటి మనిషిని ఎప్పుడు మరవవద్దు. చేసినటువంటి మనిషి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు నాకు ఇచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యేగా నేను ఈ యొక్క సహాయాన్ని మీకు అందించడం జరిగింది. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు దాదాపు 1138 మందికి 9,62 లక్షల రూపాయల డబ్బులని మీరు ఇచ్చినటువంటి బిల్లులను నేను తెచ్చి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నాను. ఆనాడు మనం దాన కన్నును చూసామో లేదో తెలియదు కానీ చేతికి ఎముకలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక్కొక్కరికి 2,20,000, 1,40,000, ₹1,00,000, 70,000, 60,000 ఈ విధంగా మీకు ఏదైతే ఆర్థిక తోడ్పాటును అందించినటువంటి విషయాన్ని మీ కళ్ళ ముందు మీరే చూడడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు మనం చేసుకుంటున్నాం. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గిద్దలూరికి రావడం, కృష్ణంశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో సంజీవిని కార్యక్రమం ద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది మనకి అక్కడ యొక్క సంజీవిని ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం, అదే కాకుండా అక్కడ పబ్లిక్ మీటింగ్, క్యాడర్ మీటింగ్ లో పాల్గొన్నారు. జనం తండోపతండాలుగా వచ్చారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఆ యొక్క మీటింగ్ కి మహిళలు కాదు, పురుషులు కాదు, యువత కాదు, రైతులు కాదు, ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తి అయినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 1వ తారీఖు మరలా పెన్షన్ల పండుగ. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మనం పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే మనము గతంలోనే రేషన్ కార్డ్స్ అందజేశాం. అదే విధంగా 2.0 ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే మనకి తల్లికి వందనం ఈ నెల 18వ తారీఖు నాడు, అదే జూలై 18వ తారీఖు నాడు మనం వారి తల్లుల ఖాతాల్లో ఆ యొక్క చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించిన డబ్బులు వేయబోతా ఉన్నాం. రైతులకి ఈ నెలలో మనము 20,000 రూపాయల తాలూకు మొదటి కంతు 7,000 రూపాయలు మన అన్నదాత సుఖీభవ వేశాం మనం. అలాగే చదువుకున్న మన పిల్లలకి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు మనం ఇచ్చాం. 16,000 పైచిలకు, 6,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలను ఇచ్చాం మనం. ఇదే కాకుండా ఈ రోజు 22A ఉన్నటువంటి పొలాలన్నిటినీ కూడా మనకు ఏదైతే రైతులకు సంబంధించిన పొలాలు ఫ్రీ హోల్డ్ చేయబోతున్నాం. చేనేతలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆటో డ్రైవర్ల సేవలు ఉన్న కార్యక్రమం ద్వారా వారికి ఆటో ఎవరైతే యజమానులు ఉంటారో వారికి